ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో కొత్తిమీర తీసుకెళ్ళడానికి వచ్చానండి. వంట చేస్తూ నాకు కావాల్సినంత కొద్దిగా పీక్కుని వెళ్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఈ 3 కుండీల్లోనూ వేశానండి యాక్చువల్గా. ఇది వరకు ఇక్కడ దాకా నెట్ ఉండడం అలా ఉండేది. దాంతో నీడకి అసలు మొలవలేదండి ఈ 2 కుండీలు. ఇదిగోండి నేను బంతి మొక్కలు నాటినప్పుడు ఆ చిన్న చిన్న చిగుళ్ళు తీసి ఇక్కడ వేసాను అనమాట. బంతి చిన్న చిగుళ్ళతో కూడా వచ్చేస్తుందండి. ఇదిగో చూడండి, ఇలా వచ్చేస్తుంది మొలక. వేసేస్తాను ఇక్కడే. ఇక్కడ కొంచెం ఎండొచ్చేలాగా చేశానండి. ఇక ఈ కొత్తిమీర మొత్తం అయిపోయాక ఈ 3 కుండీల్లోనూ వేసేస్తాను. మళ్ళీ ధనియాలు చల్లేసాం అనుకోండి చక్కగా వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలు పెంచాలనుకున్నప్పుడు అండి ఎండ కూడా చాలా అవసరం. కుండీ సైజు అటు ఇటు ఉన్నా కానీ పర్లేదు, మనం పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు అటువంటి చోట్ల కూడా వేసేసుకుంటూ ఉండొచ్చు ఆ కుండీలో ఖాళీగా ఉంటే కనుక. ఇక్కడ మీకు పాలకూర, అలాగే చుక్కకూర, దాంట్లోనే బంతి. ఎండ కూడా ఉంటే ఆకుకూరలు మనకు వస్తాయండి.